ఈరోజు మనము పోహా లడ్డు తయారు చేద్దాము. బెల్లము, అటుకులతో కలిపిన లడ్డు చాలా తక్కువ టైంలో అయిపోతుంది. బెల్లంతో తయారు చేసాం కాబట్టి ఎవరైనా తినొచ్చు. చిన్న మిక్సీ జార్‌లో పావు కప్పు ఎండు కొబ్బరిని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని 1 స్పూన్ ఘీ వేసి మెల్ట్ అయిన తర్వాత ఈ కొబ్బరి తురుము వేసుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. 1 కప్పు అటుకులు వేసి లో ఫ్లేమ్‌లో 4 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. 10 నిమిషాలు అలాగే వదిలేయాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. 30 సెకండ్స్ వరకు స్పీడ్ 1లో గ్రైండ్ చేసుకోవాలి. మనం ఫ్రై చేసుకున్నాం కదా, అదే ప్యాన్ లో ఈ పోహా పౌడర్, కోకోనట్ పౌడర్ వేసుకోవాలి. మిక్సీ జార్ లో అరకప్పు బెల్లం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ బెల్లం ముద్దను 4 ఇలాచీలను అదే ప్యాన్ లోకి వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఘీ వేసి మెల్ట్ అయిన తర్వాత కాజు, కిస్మిస్ లను ఫ్రై చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే వీటిని పోహా మిక్స్చర్ లో వేసి బాగా కలుపుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే లడ్డూలను చేసుకోవాలి. చాలా సింపుల్గా, టేస్టీగా, హెల్దీగా ఉంటుంది. మనము చిన్న కప్పు తీసుకున్నాం కాబట్టి 1 టేబుల్ స్పూన్ ఘీ కొంచెం ఎక్కువే అవుతుంది. అదే పావు కప్పు తీసుకుంటే 2 టేబుల్ స్పూన్ల ఘీ సరిపోతుంది. ఫాస్ట్గా తొందరగా లడ్డూలను చేసుకోవాలి. ఈ పోహా లడ్డూలను ఎయిర్ టైటెడ్గా ఉన్న స్టీల్ బాక్స్లో లేదా గ్లాస్ జార్లో పెట్టుకొని 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.